అధ్యాయం 11 విశ్వరూప దర్శన యోగం. భగవంతుని విశ్వరూప దర్శనం నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఓ అర్జునా, నీవు ఈ సాధారణ మనుష్య చక్షులతో నా విశ్వరూపాన్ని చూడలేవు. కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు నా దైవ మహిమను యోగమైశ్వర్యాన్ని చూడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి పరమార్థాన్ని బోధిస్తున్నాడు. మనిషి దైవ మహిమను తన సాధారణ చూపుతో, సాధారణ మనసుతో చూడలేడు. దానిని అనుభవించడానికి దివ్య దృష్టి అంటే శుద్ధమైన మనసు, భక్తితో నిండిన చైతన్యం అవసరం. దివ్యం దదామి తే చక్షు అంటే భగవంతుడు మనకు సాధారణ జ్ఞానం కాదు, దైవ జ్ఞానం ఇవ్వగల శక్తి ఉన్నవాడని అర్థం. అర్జునుడిలాగా మనం కూడా జీవితంలోని యుద్ధ రంగంలో నిలబడి ఉన్నాం. అక్కడ భయం, సందేహం, బాధ మధ్యలో భగవంతుడు చెబుతున్నాడు, నిన్ను నేనే నడిపిస్తున్నాను. నాలో విశ్వాసం పెడితే నా విశ్వరూపాన్ని నీలోను చూడగలవు. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం, దైవాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళ కన్నా హృదయం అవసరం. ఇప్పటి మానవుడు దేవుణ్ణి పరిశీలనతో, విజ్ఞానంతో కొలవాలనుకుంటున్నాడు. కానీ గీత చెబుతోంది, దైవం చూడటానికి భక్తి అనే దివ్య దృష్టి కావాలి. భగవంతుడు విశ్వరూపి, ఆయన రూపం అనేకం. ప్రకృతిలోని ప్రతి చలనం, ప్రతి శ్వాస, ప్రతి జీవం ఆయన భాగం. కాబట్టి మనం ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడిగా, మనసులో సత్యంగా, మన కర్మలో శక్తిగా. భయాన్ని జ్ఞానంగా మార్చుకో. అర్జునుడు భయపడ్డాడు, కానీ కృష్ణుడు చూపిన విశ్వరూపం అతని భయాన్ని ఆరాధనగా మార్చింది. నేటి మానవుడు కూడా తన జీవిత సమస్యలను చూసి భయపడకూడదు. అవి దైవ శక్తి పరీక్షలు మాత్రమే. ప్రతి జీవితం దైవ దర్శనానికి ఒక అవకాశం. మనిషి తన హృదయాన్ని శుభ్రం చేస్తే తనలోని ఆ విశ్వరూపాన్ని చూసే శక్తి వస్తుంది. భగవంతుడు మన చుట్టూ ఉన్న వాస్తవమే. మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఆయన చేతుల్లోనే ఉంది. దానిని గ్రహించిన వాడు శాంతిని పొందుతాడు. ఎందుకంటే ఆయన యోగమైశ్వర్యం అంటే దైవ నియంత్రణ సర్వాన్ని కాపాడుతోంది. ప్రస్తుత మానవుడికి నేర్పే సందేశం, భగవంతుణ్ణి చూడటానికి ప్రత్యేక దృష్టి అవసరం. అది మనలోని వినమ్రత, ప్రేమ, విశ్వాసం ద్వారా వస్తుంది. మనం ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు ప్రతి మనిషిలో, ప్రతి పుష్పంలో, ప్రతి కణంలో దేవుడే కనిపిస్తాడు. నేటి మానవుడు ఈ యోగం ద్వారా తెలుసుకోవలసింది, దేవుడు దూరంలో లేడు, నీలోనే ఉన్నాడు.
కానీ నీ అహంకారపు పొర తొలగినప్పుడే ఆయన ప్రత్యక్షమవుతాడు. హరే కృష్ణ ప్రేమస్వరాల గీతం. హరే రామ శాంతినిచ్చే మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ నామమే నా శ్వాస. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ నామమే శాశ్వత శాంతి మార్గం.